అవును. మన పాలక్ రైస్ వీడియో కంటిన్యూషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఈ మధ్య ఒక పనిలో పడిపోయి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు. సో, ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్‌లో తెలుసుకుందురు గాని, ముందుగా పాలక్ రైస్‌ని రెడీ చేసుకోవడానికి రైస్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక పల్లీలనైతే చక్కగా నేతిలో వేయించేసేసుకొని, జీలకర్ర, లవంగాలు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని, ఇక సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ఫ్రై చేసేసుకున్న తర్వాత, ఇక మనం ఆల్రెడీ అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఇంకా పాలకూర అంతా కూడా కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాం కదా! సో, ఆ పేస్ట్‌ని అయితే వేసేసి పాలకూర పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, కొంచెం దగ్గర పడినప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక కొత్తిమీరతో ఫైనల్‌గా గార్నిషింగ్ చేసుకుంటే మనకి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఈ పాలక్ రైస్‌లోకి కాంబినేషన్‌గా నేను 2 గుడ్లతో ఫ్లఫీ ఆమ్లెట్ అయితే వేస్తున్నానన్నమాట. చాలా ఫ్లఫీగా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా! లుకింగ్‌కైతే చాలా ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో, పాలక్ రైస్ టేస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. సో, మీరు కూడా ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. పాలక్ రైస్ చేసినప్పుడు మీరు ఏ కాంబినేషన్‌లో తింటారో కామెంట్ చేసి చెప్పండి. పాలక్ రైస్ ఫ్లఫీ ఆమ్లెట్‌కి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా!